ఇక్కడ శ్రీరామలింగేశ్వర స్వామివారి ప్రతిష్ఠ వెనుక ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి హనుమంతులతో కూడి వనవిహారానికై ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడి ప్రకృతి సంపదకు పరవశించి శివలింగ ప్రతిష్టాపన చేయడానికి ఇక్కడున్న ఋషులను సంప్రదించగా, ఇక్కడ శివలింగ ప్రతిష్టాపన చేస్తే రావణుని వధించిన బ్రహ్మహత్యా పాతకం నుంచి శ్రీరాముడికి విముక్తి లభిస్తుందని చెప్పి ముహూర్తం నిర్ణయించారట. దాంతో కాశీకి వెళ్లి ఒక లింగాన్ని తీసుకురమ్మనమని శ్రీరాముడు హనుమంతునికి ఆదేశమివ్వగా, హనుమంతుడు కాశీకి వెళ్లి శివుని సాక్షాత్కారం పొంది 101 లింగాలను తీసుకొచ్చాడట. అయితే అప్పటికే ముహూర్తం మించిపోవడంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించి లింగరూపంలోకి మారిన శివుణ్ణి ప్రతిష్ఠించాడట. అయితే హనుమంతుడికి ఈ విషయం తెలియక తాను తెచ్చిన 101 లింగాలను శ్రీరాముని చెంత ఉంచి జరిగినదంతా విని ఆందోళనకు గురై తాను తెచ్చిన శివలింగాలను తన తోకతో విసిరివేశాడట. అలా విసిరివేయబడిన శివలింగాలు ఈ క్షేత్రంలో అక్కడక్కడా పడ్డాయట. అనంతరం శ్రీరాముడు హనుమంతుణ్ణి ఓదారుస్తూ చింతించవద్దని, ఆ క్షేత్రం హనుమంతుని పేరు మీదుగానే కీసరగిరిగా వర్ధిల్లుతుందని వరమిచ్చాడట. దాంతో శాంతించిన హనుమంతుడు తాను తెచ్చిన శివలింగాలలో ఒకదానిని స్వామివారి నామభాగంలో ప్రతిష్ఠ చేశాడట. ఆ క్షేత్రమే నేటి మారుతి కాశీ విశ్వేశ్వరాలయంగా పిలువబడుతోంది. ప్రాకార మండపాన్ని దాటి కొంచెం ముందుకు వెళితే గర్భగుడి అంతరాలయంలో స్వామివారికి ఎదురుగా నయన మనోహరంగా దర్శనమిచ్చే నందీశ్వరుడు అగుపిస్తాడు. మహాశివుని అచంచల భక్తుడై ఆ స్వామిని కనురెప్పపాటు కూడా విడవకుండా వీక్షించే వరాన్ని పొందిన నందీశ్వరుడు మహాశివుని ముందు కొలువై భక్తుల చేత నీరాజనాలందుకుంటున్నాడు. గర్భాలయం వెలుపల ఓ పక్క శ్రీ గణపతి ఆంజనేయ స్వామి శివలింగ మండపం కనిపిస్తుంది. ఈ మండపంలో విఘ్నేశ్వరుడు, మహాదేవలింగం, ఆంజనేయ స్వామి వారలు దర్శనమిస్తారు. కుడివైపున శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నయన మనోహరంగా అగుపిస్తారు. గర్భాలయంలో ఓ పక్క శ్రీ భవానీ అమ్మవారు, మరో పక్క శివదుర్గ అమ్మవార్లు ఆసీనులై ఉన్నారు. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే గర్భగుడి ప్రాంగణమంతా శివనామ స్మరణతో మారుమ్రోగుతూ కైలాసాన్ని తలపిస్తుంది. సాక్షాత్తు శ్రీరాముడు తన బ్రహ్మహత్యా దోషాన్ని నివారించుకోవడానికి ఇక్కడ ఈ క్షేత్రంలో మహాదేవలింగాన్ని ప్రతిష్ఠించినట్లు స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర దివ్యలింగాన్ని దర్శించుకొని నమశివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ యోగినాం పతయే నమః అంటూ రామలింగేశ్వర లింగాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు.